అసలు మద్యానికి సంబంధించి మీకు సవాలు విసురుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు నిజంగా చంద్రబాబు నాయుడు కోసం బ్రోకర్ పని చేయకుండా జర్నలిజమే చేస్తున్నామని ఒక 1% అన్న మీకు అనిపిస్తే నేను ఇప్పుడు చూపించేటటువంటి బ్రాండ్ని ఈ పత్రికల్లో ఫోటోలు వేయండి రేపు పొద్దున. ఇదేంటండి? సుమోనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీ అనుకున్నారు. కంపెనీ అంటే మీరు అన్నట్టుగా టాటా సుమో అనే కంపెనీని తెచ్చడం అని అనుకుంటారు మీరు. ఇది టాటా సుమో కంపెనీ కాదండి. 99 రూపాయలకి సుమో విస్కీ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లిక్కర్ని, నాటు బ్రాండుల్ని ఈ సీసాల్లో నింపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళని సర్వనాశనం చేయాలి. మళ్ళీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి హాస్పిటల్ అయితే ఎటు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు కదా మీ ప్రభుత్వంలో. ఏదైతే మీకు సంబంధించిన రమేష్ హాస్పిటల్లో లేదంటే ఇంకో సురేష్ హాస్పిటల్ మీ వాళ్ళే ఉంటాయి కదా, అక్కడికి పోయి మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళు జేబులు గుల్ల చేయాలి. ఇది సుమో విస్కీ అండి. ఇది చూడండి షార్ట్. ఏ షాట్ అనుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారు వేసిన షాట్, తెచ్చిన షాట్, ప్రజలకు వేస్తున్న షాట్లు మామూలు షాట్ కాదు. 100 రూపాయలు జేబులో ఉంటే చాలు, విత్ స్టఫ్ కూడా ఇస్తారు 100 రూపాయలకి. మామూలు షాట్ తీసుకురాలా. ఇది మందా? దీన్ని ఎవడన్నా మనిషి అన్నాడు మంది అంటాడా? ఇంకోటి బెంగళూరు విస్కీ. ఇది బెంగళూరులో ఉండదండి. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ, పెద్ద బ్రాండ్ ఇది. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాంది. బెంగళూరు విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ గ్రామాన సచివాలయం, గ్రామాన రైతు భరోసా కేంద్రం, గ్రామాన హెల్త్ క్లినిక్, గ్రామాన డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూళ్ళు తలదన్నేలాగా ప్రభుత్వ స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఏదైతే 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే 17 మెడికల్ కాలేజీలు. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటో తెలుసా? ఇది చీప్ బ్రాండ్ మీది. మీ బతుకంతా చీప్ బతుకులే కాబట్టి